టీడీపీ పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ బోర్లా రామాంజనేయులు వారి కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు కేక్ కటింగ్ చేసి అక్కడికి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రానున్న ఎన్నికల్లో పత్తిపాడు నియోజకవర్గాన్ని మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు. వర్ధిల్లాలి మాదినేని రత్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, రామాంజనేయులు గారి నాయకత్వం. 2023 సంవత్సరం అంతానికి దాదాపుగా 4 సంవత్సరాల 8 నెలల రాక్షస పాలన, వైసీపీ రాక్షస పాలనని అంతమొందించి మరి 2024 ప్రజలందరికీ కూడా బాబు సూరికి భవిష్యత్తు గ్యారంటీతో ప్రతి పేద కుటుంబం లక్షాధికారులు అయ్యేటటువంటి కార్యక్రమం. అదేవిధంగా రైతులు కానీ, మహిళలు కానీ, యువత కానీ, మరి విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, బిజినెస్ చేసేటటువంటి వ్యాపారస్తులు కానీ, అన్ని వర్గాల వారికి రైతు కూలీలు కానీ, కౌలు రైతులు కానీ, అన్ని వర్గాల వారికి కూడా పేద కుటుంబం అయితే చాలు లక్షాధికారులు చేసేటటువంటి తెలుగుదేశం మరియు పవన్ కళ్యాణ్ అంటే జనసేన సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది. 2024 శుభారంభంగా తెలుగుదేశం, జనసేన కలిసి ఏర్పాటు చేయబోయే మిశ్రమ ప్రభుత్వంలో, సంకీర్ణ ప్రభుత్వంలో మరి ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకుంటారు. అదేవిధంగా ఇప్పటి వరకు నిలబడిపోయినటువంటి అభివృద్ధిని మళ్ళీ తిరిగి ప్రారంభించుకోవడానికి ఈ సంవత్సరం నాంది పలుకుతుంది. మరి పత్తిపాడు నియోజకవర్గం నుంచి నలుమూలల నుంచి వేలాది మంది ఇక్కడికి వచ్చి శుభాశీస్సులు తెలియజేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళ బిడ్డగా నన్ను ఆదరించారు. ఈ 4 నెలల్లో హక్కును చేర్చుకున్నారు, ఆప్యాయతను పంచారు, తిరుగులేని మెజార్టీని ఇస్తామని ప్రమాణం చేస్తున్నారు. ఇంత మంచి నియోజకవర్గాన్ని నాకు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నాకు సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారికి, మరి అన్ని విధాలుగా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న లోకేష్ బాబు గారికి, ముఖ్యంగా పత్తిపాడు నియోజకవర్గ మండల పార్టీ లీడర్లు, గ్రామ పార్టీ లీడర్లు, మరి క్లస్టర్లు, యూనిట్లు, బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, మరి అదేవిధంగా మా సమన్వయ అంటే పార్లమెంటు స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పత్తిపాడు నుంచి ప్రాతినిధ్యం వహించే ప్రతి నాయకుడికి పేరు పేరున వాళ్ళ కుటుంబాలకు మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.